హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. అందరూ బాగున్నారా? ఎప్పుడన్నా కానీ నెయ్యితో మీరు పీతల పులుసు వండారా? అయితే కొత్తగా ట్రై చేసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. సుత్తి లేకుండా సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు ఈ వీడియో చూపిస్తా. ఆల్రెడీ మీకు తెలుసు, పీతల్ని క్లీన్ చేసేది కూడా తీసేసానని. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఒక్కటి మాత్రం క్లారిటీ చెప్తున్నా, నా వీడియో నచ్చిద్దనే అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేసి ఒక్క సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వీడియోలు చేయడానికి చాలా కష్టపడుతున్నా, ఆ విషయం అందరికీ తెలుసు ఎంత కష్టం. దయచేసి అర్థం చేసుకోండి. ఫస్ట్ శుభ్రంగా పీతల్ని క్లీన్ చేసుకొని చక్కగా 4-5 సార్లు కడుక్కొని బాండీ పెట్టుకొని నీళ్ళు, ఉప్పు, పసుపు వేసి ఒక్క 10 నిమిషాలు మటన్లాగా బాగా ఉడకపెట్టి ఆ తర్వాత బాండీలో మళ్ళీ పీతలు వేసుకొని ఒక 4 గంటలు నూనె అయితే పోసేసుకోండి. నూనె అయితే పోసుకున్న తర్వాత ఏం బాధలేదు, ఒక 10 నిమిషాలు మాత్రం బాగా నూనెలో వేగిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చింది చూసారా? గోల్డ్ కలర్ వచ్చేదాకా ఉండి చక్కగా కరివేపాకు, పెద్దుల్లిపాయలు వేసి కొత్తిమీర వేసి 10 నిమిషాలు మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఉడకపెట్టడం కాదు, ఫ్రై చేయండి డీప్గా. పీతలతో పాటు కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మసాలా ప్రాసెస్కి వెళ్ళిపోదాం. మసాలా ప్రాసెస్ అంటే కొంతమంది ఏం చేస్తారు, ఒళ్ళు బద్ధకం ఎక్కి మిక్సీలో వేస్తారు. మిక్సీలో వేస్తే కానీ ఏ మసాలా అన్న టేస్ట్ వస్తుందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మిక్సీలో వేసిన మసాలా కాడికి చక్కగా రోట్లో నూరుకుంటే కొద్దిగా వ్యాయామం చేసినట్టు ఉంటుంది, మన కొవ్వు కరిగిద్ది, కూర చాలా టేస్ట్గా అయితే వస్తుంది. మసాలాల గురించి చెప్పింది నేను కరెక్టే కదా? కరెక్ట్ అనుకుంటే మాత్రం ఒక కామెంట్ అయితే చేసేయండి. చాలామంది వర్క్ టెన్షన్స్తోనూ లేదంటే కొంతమంది కుదరకో మిక్సీలో వేసి మరీ మసాలా వేస్తున్నారు. సో దానివల్ల కూర టేస్ట్ రాదు. నేనైతే నిజం చెప్తా, ఇంకా కూర గురించి వదిలేశాను కదా, సరే కూర గురించి అయితే చెప్పుకుందాం. మన పీతలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయి. ఆ తర్వాత మనం రోట్లో మెత్తగా నూరి పెట్టుకున్న మసాలా వేసుకొని చక్కగా బాండిలో వీలైనంతసేపు కలదిప్పుకోండి. ఇది ఎందుకంటే చేపల పులుసు కాదు కదా, నీళ్లు పోసి అయితే కలిపి పెడితే టేస్ట్ రావడానికి. కానీ బాగా పీతలకు మసాలా పట్టేటట్టు బాగా కలుపుకొని మసాలా ఒక్క గంట నెయ్యి అయితే పోసుకోండి. ఎక్కువ పోసుకోమాకండి, ఎక్కువ పోసుకున్నారంటే మీరు బాత్రూమ్కి తిరగాల్సిందే. తర్వాత శుభ్రంగా 2 నిమ్మకాయలు కట్ చేసుకొని పిండుకోవాలి. పులుపు కావాలి కదా, పులుపు లేకపోతే చేపల కూర అయినా పీతల కూర అయినా టేస్ట్ అయితే రాదు. సో నేనైతే 2 నిమ్మకాయలు అయితే పిండేసుకున్నాను. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకోవాలి. ఇక్కడ ఒకటి గమనించుకోండి, టమాటాలు బాగా మగ్గేదాకా ఉంచుకోండి, లేదంటే పచ్చి వాసన అయితే వస్తుంది. టమాటాలు మగ్గిన తర్వాత చక్కగా కారం వేసుకొని కావాల్సినంత నీళ్లు పోసుకొని 10 నిమిషాలు ఆగి కూర దింపి టేస్ట్ చేస్తే బా, ప్రపంచంలో పీతల కూర కాడికి ఇంకా టేస్ట్గా ఏది ఉండదు అనిపించింది. అంత అయితే బాగా నచ్చింది నాకు. మా ఆవిడికి కూడా టేస్ట్ చూపిస్తే ఎక్సలెంట్గా ఉందని చెప్పి కూర మొత్తం తనే తింది. అంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియోకి నా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దే ప్లీజ్. అట్టనే